అందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర అభివృద్ధిలో తన మార్కును చూపిస్తూ దూకుడు పెంచారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే మంత్రి దామోదర రాజనరసింహ చేసి చూపారని అందోల్ జోయిపేట మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ ముఖ్య నాయకులు అన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోయిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నాయకులు 100 రోజుల్లోనే 500 కోట్ల రూపాయల నిధులతో అందోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారని అన్నారు. 43 కోట్ల రూపాయలతో అందోల్ జోయిపేట మున్సిపల్ పరిధిలోని నర్సింగ్ కళాశాలను, 168 కోట్ల రూపాయలతో సింగూరు కాలువలను సీసీ లైన్లు ఏర్పాటు చేయడానికి మంత్రి దామోదర శ్రీకారం చుట్టబోతున్నారని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ అటకెక్కిందని కొందరు దుష్ప్రచారం చేయడంతో ఇవి అసత్య ప్రచారాలంటూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఖండించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అభివృద్ధి కార్యక్రమాలకు అడుగులు పడలేదని, కోడ్ ముగియడంతో అందోల్ అభివృద్ధిలో మంత్రి దామోదర తన మార్కు చూపెట్టబోతున్నారని తెలిపారు. గెలిచిన కొన్ని రోజుల్లోనే మంత్రి దామోదర రాజనరసింహ అందోల్ నియోజకవర్గంలో తన మార్కు చూపించబోతున్నారని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ముఖ్య నాయకులు అన్నారు. కార్యకర్తలకు, కౌన్సిలర్లకు అందరికీ, నాయకులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. వాట్సాప్ గ్రూపులలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, కొంతమంది వ్యక్తులు మరి అటకెక్కిన ఈ పనులన్నీ అని పెట్టడం జరిగింది. దాని మీద నేను ఒకటే మాట చెప్పబోతా ఉన్నా. మొట్టమొదటి 100 రోజుల నుండి మేము 6 అద్భుతమైన పథకాల్లో 4 పథకాలను మేము ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత వెనువెంటనే మరి కొన్ని 132 కోట్ల రూపాయల ఆందోళన జోయిపేట సంబంధించి మేము డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎక్కడ ఆగిందో మీరు ఒక్కసారి కూడా తెలుసుకోవాలి. మీరు చేయలేని పనులను 10 సంవత్సరాలలో మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా నాయకుడు దామోదర రాజనరసింహ గారు దానిపైనే శ్రద్ధగా మరి ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరినీ కూడా, వ్యాపారస్తులను అందరూ కూర్చోబెట్టుకొని ఎలా అయితే డెవలప్మెంట్ అవుతుందో అని అడిగి తెలుసుకొని మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నికల కోడ్ నిన్నటితో ముగిసింది. మరి తెలంగాణలోనే 4 సీట్లున్న దాన్ని మనము 8 సీట్లకు పెంచుకోగలిగినాం మరి రానున్న ఒక 5 నెలల్లోనే. కాబట్టి అలాగే మన జైరాబాద్ పార్లమెంటు సంబంధించి మరి సురేష్ శెట్కర్ గారు 45,000 మెజార్టీతో గెలవడం జరిగింది. బీజేపీకి సంబంధించిన వాళ్ళు చాలా డబ్బులు ఎగదలిరు, ప్రజలను మభ్యపెట్టాలని చూసిర్రు. అయినా కూడా ప్రజలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి జైరాబాద్ సీట్ను మేము సునాయాసంగా గెలుచుకోవడం జరిగింది. దామోదర రాజనరసింహ గారు ఒకటే ఒక ధ్యేయం పెట్టుకున్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని రకాలుగా మనం కలిసిమెలిసి మనం పనులు చేసుకున్నాం. మరి పట్టణాలన్నింటినీ కూడా ఒక సుందర వనంగా తీర్చిదిద్దుకున్నాం. గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుందామనే దాంతో పోతా ఉన్నారు. కాబట్టి మనమందరం పార్టీలకు అతీతంగానే అంటున్నాం. మనం విమర్శ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మరి సద్విమర్శ చేయడానికి కూడా మేము సిద్ధం ఉంటాం. కానీ అభివృద్ధి చేసి దాన్ని చూపించి మేమందరం కూడా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకుపోయి మా ప్రియతమ నేత, మా మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారి అడుగు జాడల్లో ఆందోళన జోయిపేట సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అభివృద్ధి చేయడానికి సిద్ధహస్తులమై ఉన్నాము. ఎలక్షన్ కోడ్ ముగిసింది. రేపటి నుంచి మొదలయ్యే పనులను కూడా అద్భుతంగా జరుగుతాయని చెప్పి అజ్జమరి రోడ్డును ఇక్కడే ఒక 7-8 కిలోమీటర్లు మనకు జోయిపేటకు అనుసంధానమై ఉంటుంది. 40 గ్రామాలకు అటాచ్మెంట్ ఉన్నటువంటి అజ్జమరి రోడ్డును ఒక వంతెన ఏర్పాటు చేసి 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో అది కూడా మరి పని స్టార్ట్ కాబోతూ ఉన్నది. మరి అలాగే ఎన్టీఆర్ స్టేడియంకు 2 కోట్లు. మరి 10 సంవత్సరాల నుండి 2013లో నగర పంచాయతీ ఏర్పడిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి మనకు మున్సిపల్ భవనం లేదు. మరి మేమందరం కౌన్సిల్ సభ్యులం అందరం అడిగిన వెంటనే మా మంత్రివర్యులు
మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో 6 కోట్ల రూపాయలతో అద్భుతమైన మోడలింగ్ మున్సిపల్ భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పి ఎన్నో వసతులు మన జోగిపేటకు ఏది కావాలంటే అది కమ్యూనిటీ భవనాలు ఏది అవసరం ఉంటే అక్కడ ఖచ్చితంగా మనం చేసుకోవాలని చెప్పి జోగిపేటనే ఒక సిద్దిపేటను తలదన్ని విధంగా మనం అమర్చుకుందామని మరి ఎన్నో రకాలుగా ఆలోచించి మరి ఆయన ఆలోచనకు ఒక 35 నుంచి 40 సంవత్సరాల అనుభవంతో కూడుకున్నటువంటి ఆయన అనుభవాన్ని మన ఆందోళన నియోజకవర్గం పైన శాయశక్తుల ప్రయత్నం చేసి డెవలప్మెంట్ చేయాలన్నది మా దామోదర నరసింహ గారి మొట్టమొదటి సంకల్పం కృషి. మరి మేమందరం కూడా అభినందించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే మోడల్ హాస్పిటల్ కూడా కానుంది 60 కోట్ల రూపాయలతో. మీకు అన్నీ తెలిసినవే. 20 కోట్ల రూపాయలతో సంగుపేట నుంచి అనసార్ వరకు సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ, మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను కూడా సమకూర్చి జోగిపేటను ఒక బొమ్మరిల్లులాగా చేయడానికి కోరుకున్నారు మా మంత్రివర్యులు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల నుండి ప్రగల్భాలు పలికే నాయకులను చూసినాం, కబ్జాలు పెట్టే నాయకులను చూసినాం, కడుపు నింపుకునే నాయకులను చూసినాం, ఆస్తులను కూడబెట్టుకునే నాయకులను చూసినాం. కానీ నాయకుడు అనేవాడు తన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలనే తపన ఉన్న నాయకుడు మన దామోదర రాజనరసింహ గారు. దానికి నిదర్శనం కేవలం 5 నెలల లోపల 500 కోట్ల రూపాయల సుమారు 500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు మన ఆందోళన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారంటే ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ముఖ్య విషయం ఏంటంటే ఆయన ఏ శాఖ తీసుకున్నా, మార్కెటింగ్ శాఖ గతంలో మార్కెటింగ్ శాఖ ఉన్నప్పుడు 10 సంవత్సరాల క్రితం మార్కెటింగ్ శాఖ ఉన్నప్పుడు మార్కెట్ గిడ్డంగులు కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు జేఎన్టీయూ అనేది యూనివర్సిటీ జేఎన్టీయూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మన ఆందోళన కాన్స్టిట్యున్సీని ఉమ్మడి రాష్ట్రంలో ఒక జేఎన్టీయూ ఉన్న కాన్స్టిట్యున్సీగా చూపించిన ఘనత కేవలం మన దామోదర రాజనరసింహ గారికి దక్కింది. గత 10 సంవత్సరాల నుంచి వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని ఈ 5 నెలల లోపలనే పరుగులు పెట్టేందుకు ముందుకు సాగుతున్న టైంలో ఈ 2 నెలలు మనకి ఎలక్షన్ కూడా రావడం వల్ల ఇంకొన్ని పనులు అనేది కనపడలేవు ప్రజలకు. ఇంకా 1 లేదా 2 రోజులలో అన్ని పనులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రజలందరూ మన నాయకుడిని హర్షించాలని కోరుకుంటూ అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. దాంట్లో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మీకు తెలిసిన విషయమే ఉండే, 100 పడకల హాస్పిటల్ ఉండే, దానికి 150 పడకలు చేస్తూ అక్కడ ఇంతకుముందే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, జీవో రావడం జరిగింది. తర్వాత దాంతోపాటు ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ ఎలక్షన్ కూడా అయిన తెల్లవారే మన నర్సింగ్ కాలేజ్ 43 కోట్లతోని నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడానికి సంసిద్ధమవుతున్నాడు. రేపు మాకు టెండర్ కాల్ఫర్ చేస్తారు. చేసిన తర్వాత 9 డేస్ తర్వాత దాని ప్రక్రియ ఉంటుంది. దాంతోపాటు ఈ అజ్జమర్ రోడ్ ఇవన్నీ కూడా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందు జరగబోతున్నాయి. ప్రజాపాలనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన సీనియర్ నాయకులు సిడబ్ల్యూసీ శాశ్వత మెంబర్ దామోదర రాజనరసింహ గారు, మన రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అలాగే నియోజకవర్గంలో అన్ని విధాలుగా ప్రజాపాలన ముందుకు పోతుంది. దానిలో భాగంగా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 5-6 నెలల్లోనే ఇన్ని 100 కోట్ల అభివృద్ధి పనులు ఆందోళనకు రావడం మనం శుభసూచకం. మనం సరైన నాయకుడిని ఎంచుకున్నాం, సరైన నాయకునితో మనం ముందుకు పోతున్నాం. ఇటువంటి నాయకులు ఉంటే ఏ నియోజకవర్గమైన అభివృద్ధిలో ముందుకు పోతుంది. సిరిసిల్ల, సిద్దిపేట లాంటివి కాకుండా మన ఆందోళన కూడా మన రాష్ట్రంలో ఒక రోడ్ మోడల్గా నిలబడబోతుంది. ఈ 4 సంవత్సరాల్లో మన నియోజకవర్గాన్ని ఇంకా ఎన్ని 100,000 కోట్లు వస్తాయో మనం చూస్తాం, ముందు చూస్తాం. దానికి ఉదాహరణ ఈ 100 కోట్ల అభివృద్ధి పనులు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు మమేకమవుతూ మంత్రిని ఎక్కడ అహంకారం లేకుండా వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజల్లో కలుపుకుంటూ పోతూ మీకు ఏ సమస్య ఉందని ఆయనే ప్రజల వద్దకు వచ్చి
సేవ చేస్తున్న మన దామోదర నరసింహ గారిని అభినందించక తప్పదు. ప్రత్యర్థి పార్టీలైనా ఎవరైనా సరే దామోదర నరసింహ గారిని అభినందించి ఈ 5 ఏళ్ళు మనం ఆయనకు సహకరించాలి. ఈ ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఒక రోజులోనే మనకి 43 కోట్ల కళాశాల జీవో బయటకు వచ్చిందంటే మన నాయకుడు ఎంత కంకణబద్ధుడై ఉన్నాడు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పాఠంలో నడిపించడానికి మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈ విధంగా చిన్న పెద్ద ఎటువంటి సమస్యలున్నా అన్నీ ఒక మున్సిపల్ బిల్డింగే కానీ, ఒక గ్రౌండే కానీ, ఒక చిన్న వీధి సమస్య కానీ, నియోజకవర్గ సమస్య కానీ, జిల్లా సమస్య, రాష్ట్ర సమస్య కానీ ప్రతిదీ తాను దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని సమర్థవంతంగా పనిచేసుకుంటూ సమర్థవంతంగా నిధులు కేటాయింపజేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ముందుకు పోతున్న మా దామోదర రాజనరసింహ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. గెలిచిన 100 రోజుల్ని 500 కోట్లతో స్వీకరించారు. అందులో భాగంగా మా అందోలు మున్సిపాలిటీ పరిధిలో అజ్జమర్ రోడ్ కానివ్వండి, 150 పడకల హాస్పిటల్ కానివ్వండి, కొత్తగా ఈరోజు 43 లక్షల కోట్లతో నర్సింగ్ కాలేజ్ జీవో రావడం జరిగింది. అది మా అందోల్లో రావడం చాలా సంతోషకరం. సార్ ధన్యవాదాలు. మన గౌరవ మంత్రివర్యులు గెలిచిన 2 నెలలకే జోగిపేట పట్టణం లోపల వివిధ కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలు వేయడం జరిగింది. అందులో అందోల్ జోగిపేట మున్సిపాలిటీకి సంబంధించి 33 కోట్ల 70 లక్షలు ఉంటే 30 కోట్ల 70 లక్షలకు వర్కులు ఇచ్చి శిలాఫలకాలు వేయడం జరిగింది. వాటిని కూడా టెండర్ కాన్ఫర్మ్ చేయడం జరిగింది. సెంట్రల్ ఎంపీ ఎలక్షన్స్ కారణంగా షెడ్యూల్ ఉండుట 3 నెలల సంది ఒక టెండర్ కూడా ఓపెన్ చేయలేదు. టెండర్ కాన్ఫర్ అయింది కాబట్టి సోమవారమో బుధవారమో టెండర్స్ ఓపెన్ చేస్తారు. పని అనేది ఎంత వేగంగా నడుస్తుందో దానికి మన మంత్రివారిలో తీసుకునే చొరవనే ముఖ్య ఉదాహరణ. ఇప్పుడు అదేవిధంగా నర్సింగ్ కళాశాల మన నియోజకవర్గంలో ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం 60 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దాని నుంచి చాలా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. దాని గురించి మన మంత్రివర్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎంతో రుణపడి ఉంటుంది. అందోలు జోగిపేట నియోజకవర్గం JNTU తీసుకురావడం జరిగింది. అప్పుడే ఆయన పీరియడ్లోనే సింగూర్ కెనాల్స్ కూడా 80 కోట్లతో అప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా గత 40 సంవత్సరాల సంధి దీని మీద ఉన్న అవగాహనతోటి, ఈ అందోళన నియోజకవర్గం మీద అవగాహనతోటి ప్రతి గ్రామానికి ఏమేమి అవసరము, ఏమేమి కావాలి అనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ఒక నిబద్ధతోటి అందులో భాగంగానే మనకు నర్సింగ్ కళాశాలకు 43 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళతోటి పంచాయతీలకు కోఆర్డినేషన్ చేసి మంజీరా మీద 80 కోట్లతోటి శిలాఫలకం, అక్కడ కూడా సింగూరు ప్రాజెక్టు మీద మంజీరా నది మీద కల్వెట్టు పెద్ద ఊరు కట్టి అక్కడి నుంచి గుట్ట కింద ఉన్న 1,00,000 రోడ్లన్నీ 60 ఫీట్ల రోడ్డు చేయాలి. అదేవిధంగా జోగిపేట కూడా పట్టణీకరణ కావాలి. ఇప్పటికీ అది ఒక గ్రామ రోడ్లన్నీ 60 ఫీట్లు చేయాలనే ఉద్దేశంతో వాటిని కూడా రివ్యూ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అవన్నీ కూడా ఒక 5-6 నెలల లోపలే ఈ కార్యక్రమం దాల్చే అవకాశం ఉన్నది. మనం తొందరపడి పార్టీలకు అతీతంగా ఏదంటే అది విమర్శించాలి. మనం ఒకటి పేపర్లలో యూట్యూబ్లో మన పేరు రావాలి. అట్లయితేనే మనం గుర్తిస్తారు పబ్లిక్ అనే ఉద్దేశంతో ఎవరిని కూడా మనము మాట్లాడొద్దు. మనకు తెలిసి ఇప్పుడు 6 నెలలు పోయి 7వ నెల అవుతుంది మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అందులో 3 నెలలు ఎలక్షన్ షెడ్యూల్లోనే పోయింది. కాబట్టి ఆటకెక్కినాయని విమర్శించడం తగదు. మీరు కొద్దిగా ఓపిక పట్టండి. 2 నెలల తర్వాత మీకే తెలుస్తుంది ఏమేమి జరుగుతున్నది, ఏమేమి అవుతుంది, కార్యక్రమం అవుతుంది, ఎంత బడ్జెట్ వచ్చిందనేది. కాబట్టి మీరు ఒకసారి ఒకరు విమర్శించే బదులు మొట్టమొదలు ఏం జరుగుతుంది, ఎందుకు లేట్ అయింది అనేది ఆలోచన చేసుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ నర్సింగ్ కళాశాల జీవో ఇప్పించినందుకు మంత్రివర్యులకు ప్రత్యేకమైన మున్సిపాలిటీ బాడీ తరఫున కౌన్సిలర్గా, యాజ్ చైర్మన్గా మున్సిపాలిటీ బాడీ తరఫున వెళ్ళి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ముందు ఏ పని సార్ చెప్పినా అందరం కంకణబద్ధులమై కార్యకర్తలు, లీడర్లు అందరం కలిసి దీన్ని అందోళన చేపెట్టే కాకుండా ఆయా మండలాల్లో ఉన్న లీడర్లు కూడా అందరూ కోఆర్డినేట్ చేసుకొని
సార్కు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ముగిస్తున్నాను.